హలో ఆల్. ఈ పాటికే మీకు అర్థమై ఉంటుంది ఈ వీడియో దేని గురించి అని చెప్పేసి, గోరింటాకు గురించి. ఈ పాటికే అందరూ పెట్టేసుకొని ఉంటారు కదా, ఎందుకంటే శ్రావణ మాసం కదండి ఇది. ఎక్కువగా మనం పెట్టుకునేదే శ్రావణ మాసం, ఆషాఢ మాసంలో కదా. సో ఆల్రెడీ మీరు అందరు పెట్టేసుకునే ఉంటారు, నేను కూడా పెట్టుకున్నాను. ఇదే ఆ వీడియో. రెగ్యులర్గా అందరం మిక్సీలో చేసుకుంటాం కదా, ఈ జనరేషన్లో అసలు రోట్లో నూరడమే చాలా తక్కువ. నేను కూడా అంతే, ఈ జనరేషనే కాబట్టి నేను కూడా మిక్సీలోనే చేసేది. కాకపోతే ఎవ్రీ ఇయర్ గోరింటాకు మాత్రము నేను రోట్లోనే నూరుతానండి. ఎందుకంటే అదొక జస్ట్ ఒక యాక్టివిటీ లాగా అయిపోద్ది, మనం మర్చిపోవద్దు కదా మనం ఎక్కడి నుంచి వచ్చామని. ఈ మధ్యలో మిక్సర్లన్నీ వచ్చాయి, ఒకప్పుడు అలా కాదు కదా. చిన్నప్పటి నుంచి నేను మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు చూసేది, మిక్సీ లేదు. ఏ పొడి అయినా, పచ్చడి అయినా, ఏదైనా మేము రోట్లోనే నూరుకునే వాళ్ళము. మా తాతయ్య నూరుతూ ఉంటే చుట్టూ కూర్చొని ఉప్పేయాలా, మిర్చి వేయాలా అనుకుంటూ మేము కాసేపు ఆడుకునే వాళ్ళము, చింతగింజలు కొట్టుకుంటూ. అప్పుడు అది యాక్టివిటీ. ఇప్పుడు అలా ఎవరెవరు చేస్తున్నారో నాకైతే తెలియదండి. ఈ కాలం అంటే ఈ జెన్జీ కిడ్స్ అయితే అస్సలే చేయరు అలాంటివి. ఎందుకంటే వాళ్ళకి ఫోన్తోనే టైం సరిపోద్ది. ఇక మనలాగా ఐ మీన్ 90s కిడ్స్ లాగా ఎవరు చేస్తారండి కదా. మన ఎంజాయ్మెంటే వేరే ఉంటుండే ఆ టైంలో. సో జస్ట్ ఒక మెమొరీ లాగా తీసుకున్నానండి ఈ వీడియో. నాకు ఎందుకో అప్లోడ్ చేయాలనిపించింది, అందుకే అప్లోడ్ చేస్తున్నాను. నాకు మెమొరీ లాగా ఉంటుంది, మీరు కూడా మీ చైల్డ్హుడ్ మెమరీస్ని రీకలెక్ట్ చేసుకుంటారని ఒక చిన్న ప్రయత్నము అంతే. ఒకవేళ మీకు ఈ వీడియో కనుక మీ పాత రోజుల్ని గుర్తు చేసి ఉన్నట్లయితే ఖచ్చితంగా నాకు కామెంట్ చేసి చెప్పండి. ఎందుకంటే ఈ టైంలో ఇలా రోట్లో నూరి పెట్టడం చాలా రేర్ అండి. నేను ఒక వీడియో చూసాను న్యూస్లో. అంటే ఆషాఢ మాసంలో రోట్లో ఇట్లా గోరింటాకు నూరి పెట్టుకుంటున్నామని చూపించారు. కాకపోతే అది నూరలేదండి, మిక్సీలో పెట్టిందే. కాకపోతే చూపించడం మాత్రం ఒక గిన్నె పెట్టేసి దానికి డెకరేషన్ చేసి చూపిస్తున్నారు. అసలు ఈ ఎలా అయిపోయిందంటే కంప్లీట్గా అసలు గోరింటాకు పెట్టుకోవడం ఓకే, కాకపోతే ఈ పబ్లిసిటీలే ఎక్కువైపోతున్నాయి అన్నీ. ఏదైనా జెన్యూన్గా ఎక్కడ ఉంటుందండి ఈ టైంలో. మొత్తము ఏఐ అయిపోయింది అండ్ చాలా అప్డేట్స్ వచ్చాయి. అండ్ మన వే ఆఫ్ థింకింగ్, మైండ్ సెట్ కూడా చాలా మారిపోద్ది కదా. జస్ట్ మనకు వ్యూస్ వచ్చాయా అని చూస్తున్నాం, కానీ మనం ఎంత హ్యాపీగా ఉంటున్నాం మనం చేసే పనితోనని చెప్పేసి చాలా తక్కువగా ఆలోచిస్తారు కదా. ఎక్కువగా మాట్లాడేసి ఉంటాను, మీరు కూడా బోర్గా ఫీల్ అయి ఉంటారు. ఫైనల్గా అయిపోయిందండి మా నూరడము. ఎలా వచ్చిందో కొంచెం చూసి చెప్పేసేయండి. నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్. ఇలాగే ఎప్పటికీ నా ఛానల్ మీద ఒక కన్నేసి ఉంచండి. థ్యాంక్ యూ.